ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏవైతే మనకి ఎక్సైజ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైందో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందో ఆ గ్రూప్ 2 సర్వీసెస్లో ఈ పోస్టులు కూడా అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 25-2018 నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే December 31st, 2018 డేట్ కనబడుతుంది. ఇవి చూసుకుంటే మనకి గ్రూప్ 2 సర్వీసెస్లో ఉన్నటువంటి పోస్టులు, జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ పోస్టులకి అప్లై చేయాల్సిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి. జనవరి 10వ తారీఖు నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. జనవరి 31 అనేది చివరి తేదీ. అదేవిధంగా జనవరి 30 తేదీలోపు ఫీ పేమెంట్ అయితే చేయాలని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆన్లైన్లో అప్లై చేయడానికంటే ముందే ఓటీపీ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఏదైతే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనుకోవచ్చు లేదా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనుకోవచ్చు, అది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనకి డేట్ కూడా మెన్షన్ చేశారు. మనకి అప్లికేషన్స్ అనేవి బిలో 25,000 అయితే వస్తే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తామని, అబౌట్ 25,000 అయితే వస్తే ఆన్లైన్లో కండక్ట్ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి మే 5వ తారీఖున జరుగుతుంది. అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి జూలై 18, 19 తేదీలు ఉన్నాయో ఈ తేదీల్లో మనకి మెయిన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారంటూ నోటిఫికేషన్లు అయితే ఇష్యూ చేశారు. అవి కూడా మీరైతే చూడొచ్చు. ఈ డేట్స్ అనేవి బోల్డ్ లెటర్స్తో క్లియర్గా అయితే కనపడుతున్నాయి. అది కూడా మీరైతే చెక్ చేయండి ఒకసారి. ఇక మనం ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్లో ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్లో చూసుకుంటే మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రొబేషనరీ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ అని కనబడుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఇందులో క్యారీ ఫార్వర్డ్లో మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్లో ఉన్నటువంటి 2 వేకెన్సీస్ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి జోన్ 2 ఉందో అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ ఉన్నటువంటి జోన్ ఉందో ఆ జోన్లో మాత్రమే మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మనకి గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి జోన్ 2లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా కూడా క్యారీ ఫార్వర్డ్ ద్వారా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి క్యారీ ఫార్వర్డ్తో సంబంధించిన వేకెన్సీస్ కూడా యాడ్ చేస్తే టోటల్గా 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జోన్ 1కి సంబంధించి 11, జోన్ 2కి సంబంధించి 11, జోన్ 3కి సంబంధించి 12, జోన్ 4కి సంబంధించి 16. జోన్ 1లో చూసుకుంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2లో మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్. జోన్ 3లో చూసుకుంటే మనకి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు. జోన్ 4లో చూసుకుంటే మనకి ఏవైతే రాయలసీమ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు అయితే ఉంటాయి. మనకి ఏవైతే ఫ్రెష్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి పోస్టులు ఉన్నాయో ఇందులో మనకి జోన్ 4 రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. 16 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఈ పోస్టుకి సెలెక్ట్ అయిన అభ్యర్థికి మినిమం 26,600 రూపాయల నుండి మాక్సిమం 77,030 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి 7 అయితే ఉంది. ఈ 7 అనేది మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ పోస్టులకు మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ కూడా అవసరమైతే ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు. మొత్తం టోటల్గా మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. దానితో పాటు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయ్యి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి పోస్ట్ కోడ్ చూసుకుంటే 7, పోస్ట్ కోడ్ 7కి చూసుకుంటే మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, BA కానీ, BSc కానీ, BCom కానీ ఏ డిగ్రీ అయినా సరే పర్వాలేదు. ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి అప్లై చేసుకోవడానికి అనుగుణంగా అయితే ఉన్నాయి. ఇక ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ పోస్టులకు సంబంధించి
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోట్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 అని కనపడుతుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 7 చూసుకుంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన పోస్ట్ కోడ్ అయితే ఇది. మనకి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసే అభ్యర్థుల్లో మేల్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే హైట్ అనేది 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్ ఉండాలని, గాలి పీల్చక ముందు గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, అది కూడా మనకి చూడొచ్చు. మనకి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసే ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీరికి హైట్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. హైట్ అనేది చూసుకుంటే మనకి 160 సెంటీమీటర్స్ కన్నా తక్కువైతే ఉండకూడదని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకి ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, అవి కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక మనకి ఇదే పోస్టులకి ఫిజికల్ రిక్రూట్మెంట్స్ అనేవి ఉమెన్ క్యాండిడేట్స్ కి సపరేట్ గా ఉన్నాయి. ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి చూద్దాం. ఉమెన్ క్యాండిడేట్స్ కి చూసుకున్నట్లయితే హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా వెయిట్ అనేది 45.5 కేజీస్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి చెస్ట్ కి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే మెన్షన్ చేయలేదు, దాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి విజన్ స్టాండర్డ్స్ అంటే కంటి చూపుకి సంబంధించిన కూడా స్టాండర్డ్స్ అయితే చెక్ చేస్తారంటూ మెన్షన్ చేశారు. అది జియో నెంబర్ 147 ప్రకారం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు డిపార్ట్మెంట్స్ ప్రకారం. దానికి సంబంధించిన వివరాలు అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు, ఆ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనబడుతున్నాయి. ఇంకా మనకి రిజర్వేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అంటే మనకి ఏజ్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. జనరల్ గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలు మాత్రమే. దాన్ని అయితే మనకి గుర్తుంచుకోండి. ఇక మనకి ఈ పోస్టులకు అప్లై చేయడానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి, అదేవిధంగా ఎన్సీసీలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఇన్స్ట్రక్టర్ గా వారికి కూడా 3 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ లో ఏవైతే ఏపీ ఎస్సీబీ, ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఉంటాయో వాటిలో వర్క్ చేసిన వాళ్ళకి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా అయితే కనబడుతున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. హౌ టు అప్లై అని చెప్పి కూడా మనకి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఫీ పేమెంట్ చూసుకుంటే 250 రూపాయలు. ఇది ఆన్లైన్లో అయితే పే చేయాలి. అదేవిధంగా ఆన్లైన్లో పే చేసినప్పుడు 80 రూపాయలు అనేవి ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద కట్ అవుతాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు త్వరలోనే అయితే తెలియజేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసిన పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా ఈ పోస్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వారు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అయితే అప్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మీకు కావాల్సిన ప్రతి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.